నరసరావుపేట పట్టణంలోని జమీందార్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన ముస్లిం ఆత్మీయ సమావేశంలో ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, ఎంపీ అభ్యర్థి పి అనిల్ కుమార్ యాదవ్లు పాల్గొన్నారు. స్టేట్ వర్క్ బోర్డ్ మాజీ చైర్మన్ ఖాదర్ బాషా, షేక్ కాజావలి మాస్టర్, డాక్టర్ కార్సాని శ్రీనివాస్ రెడ్డి, డాక్టర్ అబ్బాస్, డాక్టర్ గజ్జల సుధీర్ భార్గవ్ రెడ్డి, డాక్టర్ ప్రదీప్, ఎంఐఎం పార్టీ నాయకులు మరియు వైఎస్ఆర్సీపీ మైనారిటీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఒక్కటి కూడా పడకూడదు. టీడీపీకి పడితే ఎన్డీఏకి పడినట్టే. సో మీరు 1-2 సార్లు ఆలోచించి ఈ అవకాశవాదులకి జెండాలు జతగట్టి ప్రజల మనసులో అజెండాని ఎత్తి పెట్టుకొని ఇలా జగన్మోహన్ రెడ్డి గారికి 150 ఇవ్వడానికి అభ్యర్థి ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ గారికి అత్యధిక మెజారిటీతో పార్లమెంట్ పంపించడానికి మీరు సిద్ధమా? సో మీరంతా సిద్ధంగా ఉన్నారు. మీ విలువైన ఓటుని ఆలోచించి వైఎస్ఆర్సీపీ గారు అలాగే రాష్ట్ర మైనార్టీ అధ్యక్షులు గారు ప్రసంగించడం కోరుతున్నాం. మన ఎంపీ అభ్యర్థి అయిన అనిల్ కుమార్ యాదవ్ గారికి, అలాగే ఖాజావలి గారికి, మొత్తం మైనారిటీ సోదరులకు అస్సలాము అలైకుం రహమతుల్లాహి. తర్వాత ఉలమాలను ఉద్దేశించి తెలంగాణ మాట అన్నారు. మొత్తం ఉలమాలారా, ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ మైనారిటీ పార్టీ అని చెప్పిన ఆయన జగన్మోహన్ రెడ్డి గారి కాలాన్ని తెలుపుతారు. తెలుపుతున్నాను. పోతే మన చంద్రబాబు నాయుడు నెల్లూరులో మాట్లాడతాడు. ఎందుకంటే ముస్లింల దాడి జరిగిందంట. పోతే చంద్రబాబు నాయుడు ఒపీనియన్లో టీడీపీ అవ్వాలని చెప్పి ఒక సభ పెట్టాడు గుంటూరులో. సభ పెట్టిన కేసు చంద్రబాబు నీదే కదా అని చెప్పి నేను చెప్తాను. కానీ మన పిల్లలు ఏమన్నా నేను కొట్టారా, తిట్టారా, పోయి నీ మీద చెప్పు విసిరారా, ఏమి పసు కాని చూపిస్తే వాళ్ళ మీద దౌర్జన్యం చేసిన 100 మంది స్ట్రైక్ చేస్తుంటే రంజాన్ మాసం అని చూడకుండా వాళ్ళని కొట్టుకుంటూ ఈద్ పండుగ కూడా వాళ్ళకి తెలియకుండా వాళ్ళు అరెస్ట్ చేసిన హీన చరిత్ర ఏమిటంటే నీకే చంద్రబాబు నాయుడు గురించి చెప్తుంది. మీరే చెప్పండి ముస్లిం సోదరులారా, ఎవరి మీద, ఎవరి ప్రభుత్వంలో మైనారిటీల మీద పాదయాత్ర చేసి దగ్గర 5 ప్రామిసులు చేశారు. ఈ 5 ప్రామిసులు చూసి మైనారిటీ సోదరులారా వాళ్ళ చేత కూడా ఓట్లేపించి మైనారిటీ టీడీపీ వాళ్ళ చేత కూడా మనం ఓట్లేపించి గెలిపించాలని కోరుకుంటున్నాం. గోపిరెడ్డి గారిని మళ్ళీ ఎమ్మెల్యేగా గెలిపించుకోవడానికి సిద్ధమా? గోపిరెడ్డి గారిని హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా చూడడానికి సిద్ధమా? వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ సీఎం గా చూడడానికి సిద్ధమా? ఎంపీ అనిల్ కుమార్ గారిని ఎంపీగా గెలిపించుకోవడానికి సిద్ధమా? మే 11 జరగబోయే ఎన్నికల్లో 2 ఓట్లు కూడా ఫ్యాన్ గుర్తు మీద ఓటేపించి గెలిపించాలని కోరుకుంటూ ఉన్నాను. అట్లాగే చంద్రబాబు నాయుడు ఆయన ఏం చేశాడు ఇవాళ? మరి మీ అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మైనార్టీలో ఒక మూల స్తంభం లాంటి వాడు. మొట్టమొదటి నుంచి కూడా పార్టీలో క్రియాశీలకంగా పార్టీ పెట్టిన దగ్గర నుంచి మేమంతా కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి అభిమానులు, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు తెలుపుతామని చెప్పి ముందుకు వచ్చిన వర్గం ఏదైనా ఉందంటే అది మైనార్టీలని చెప్పి ఈ రోజు బలంగా చెప్పే కార్యక్రమం. అంతేకాదు వాళ్ళ మైనార్టీలు ముఖ్యంగా మీరు ఒక్కసారి ఆలోచన చేస్తే 7 సీట్లు మైనార్టీకి ఇవ్వడం జరిగింది. గత ఎన్నికల్లో 3 సీట్లు ఇస్తే ఇవాళ 7 సీట్లు పెంచిన ఘనత ఎమ్మెల్యే సీట్లు జగన్మోహన్ రెడ్డి గారు. అలానే మొట్టమొదటిసారి పార్లమెంట్ కి, రాజ్యసభకి హఫీజ్ ఖాన్ గారిని పంపించే కార్యక్రమం చేస్తున్న నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి. ఒక మైనార్టీ సోదరుని
రాజ్యసభకు పంపించే కార్యక్రమం ఈరోజు నామినేషన్ పద్ధతిలో ఈరోజు పంపిస్తున్నా అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏమాత్రం గుండెల్లో చూసుకున్నాడు ఒకసారి ఆలోచించాలి. ఈరోజు రాజ్యసభ అంటే మామూలు విషయం కాదు. అదే చంద్రబాబు నాయుడు అయితే ఒక 100 కోట్లకో 200 కోట్లకో అమ్ముకునేవాడు ఆ సీట్. కానీ వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారు అలా కాదు. అమీజ్ ఖాన్ గారిని ఇవాళ రాజ్యసభకు పంపించే కార్యక్రమం చేస్తున్నారంటే ఒక్కసారి మనం అందరం ఎంత గర్వపడాలో ఒక్కసారి ఆలోచించాలి. అట్లానే మొన్న నెల్లూరులో మాట్లాడారు, జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడారు. ఇప్పుడే సోదరుడు అనిల్ కుమార్ యాదవ్ గారు మాట్లాడారు. ఈ రోజు ఈ రాష్ట్రంలో 100 సీట్లకి 4 సీట్లు మెడికల్ సీట్లు ఈ రోజు రిజర్వేషన్ చేస్తే ఈ రాష్ట్రంలో సుమారు 5,000 సీట్లు ఉన్నాయి. 5,000 సీట్లు అంటే సంవత్సరానికి 200 మంది మైనారిటీ పిల్లలు ఈ రోజు MBBS చదువుకోవడానికి అవకాశం. ఈ రోజు మనం రిజర్వేషన్ కోల్పోతే ఈ 200 మంది పరిస్థితి ఏమిటి అని చెప్పి ఒక్కసారి ఆలోచించాలి. ఒక్కొక్క సీటు ఈ రోజు కనీసం ₹1,00,00,000 బయట ఈ రోజు ఎవరైనా డొనేషన్ కట్టాలంటే, మరి అలాంటిది ఇవాళ మనకి రిజర్వేషన్ ద్వారా 200 మంది మన పిల్లలు మైనారిటీ సోదరులు చదువుకుంటున్నారంటే అది రాజశేఖర రెడ్డి గారి 4% ఈ రిజర్వేషన్ కూడా ఈ రోజు నరేంద్ర మోడీ తొలగిస్తున్నాను, నేను నా కంట్రోల్లో ప్రాణం ఉన్నంత వరకు మతపరమైన రిజర్వేషన్ ఉండవు అని చెప్పి ఒక వేదిక మీద నుంచి చెప్తాడంటే ఏం చేస్తున్నాడు చంద్రబాబు, ఏం చేస్తున్నాడు పవన్ కళ్యాణ్? వీళ్ళిద్దరూ పక్కన కూర్చొని స్టేజ్ మీద ఆయన చెప్తూ ఉంటే వీళ్ళు కనీసం సమాధానం చెప్పే పరిస్థితులు లేదు. కాబట్టి సోదరులారా, ఇవాళ మనం టీడీపీకి ఓటేస్తే బీజేపీకి ఓటేసినట్టే, టీడీపీని గెలిపిస్తే బీజేపీని గెలిపించినట్టే. కాబట్టి మనం అందరం కూడా గుర్తు చేసుకోవాలి, మైనారిటీ సోదరులకు ఇవాళ ఎంత నష్టం జరగబోతుందో ఒకసారి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలి. అదేవిధంగా ఈరోజు మరి నర్సరావుపేటలో మనం ఇవాళ జామియా మసీద్, మరి వరవగట్లో ఉన్న జామియా మసీద్ దాదాపు 2.5 కోట్లు పెట్టి కాజా మాస్టర్ గారి సహాయ సహకారాలతో మనం నిర్మాణం పూర్తి చేసుకున్నాం. అంజుమన్ కాంప్లెక్స్ కూడా అన్ని పర్మిషన్ తీసుకున్నాం కోర్టులో. మరి తెలుగుదేశం పార్టీ వాళ్ళు కోర్టులో వేసి ఆపాలని చూసిన 57 లక్షలు ట్యాక్స్ కట్టాల్సి ఉంటే అది జగన్మోహన్ రెడ్డి గారి క్యాబినెట్ లో పెట్టి ఎగ్జంప్షన్ తీసుకొని 57 లక్షలు కూడా మినహాయించి మనం అంజుమన్ కాంప్లెక్స్ నిర్మాణం చేసి పూర్తి చేశాం. అలానే ఇవాళ ఆరామ క్షేత్రం నిర్మాణం చేశాం. మరి ఈ విధంగా మైనారిటీ మసీదులు దాదాపు పెద్ద మసీదులు 5 మసీదులు కూడా సుమారు 10 లక్షల రూపాయల సొంత నిధులతో ఈ రోజు అభివృద్ధి కార్యక్రమాలు, అక్కడ లోపల వసతులు ఏర్పాటు చేయడానికి ఈ రోజు మనం ఇచ్చే కార్యక్రమం చేస్తాం. అంతేకాదు ఇవాళ మరి షాదీఖానా ఇవాళ ఇంకా రెనోవేషన్ కూడా చేయించే కార్యక్రమం చేశాం. అట్లానే ఇవాళ మరి మనకి ఇంకా కొన్ని మిగిలిపోయాయి. పెద్దతొరపాలెంలో ఉన్న మైనారిటీ కాలేజ్ అండ్ హాస్టల్ ఈ 2 కూడా కంప్లీట్ చేసే కార్యక్రమం చేస్తాం. వచ్చే రోజుల్లో ఈ వచ్చే 5 సంవత్సరాల కాలంలో ఈ 2 కంప్లీట్ చేయించే కార్యక్రమం చేద్దాం. మైనారిటీ పిల్లలకి మునకూరులో ఏదైతే హాస్టల్స్ నిర్మాణం చేశారో వాటిని కూడా తిరిగి ప్రారంభించే, అంటే వాటిని కూడా ప్రారంభించుకోలేదు, వాటిని ప్రారంభించే కార్యక్రమం కూడా చేసి ఆ మైనారిటీ పిల్లలకి హాస్టల్స్ అందించే కార్యక్రమం. అట్లానే కబరస్థాన్ 2వ కబరస్థాన్ ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నారు. ఈ 2వ కబరస్థాన్ కూడా అటువైపు రామరెడ్డి వైపు ఏర్పాటు చేసే కార్యక్రమం. అట్లానే ఆటో నగర్ ఎప్పటి నుంచో చిరకాల కోరిక, దానికి ఆల్రెడీ 20 ఎకరాలు మనం ప్రభుత్వ భూమి కేటాయించాం. మరో 30 ఎకరాలు కొనుగోలు చేసి ఆటో నగర్ని ఖచ్చితంగా వచ్చే 5 సంవత్సరాల కాలంలో ఏర్పాటు చేయించే కార్యక్రమం. ఫంక్షన్ హాల్లో ఈ రోజు జరిగిన ముస్లింల ఆత్మీయ సమావేశానికి విష్ చేసిన ముస్లింలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ముస్లిం సోదరులారా ఒకసారి ఆలోచించండి. 2004లో మనకి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 4% రిజర్వేషన్ ఇచ్చిన తర్వాత ముస్లిం కుటుంబాల స్థితిగతులు ఎలా ఉండేవి, ముందు ఇచ్చిన తర్వాత ఎలా మారినాయి అని ఈ ఒక్క విషయం గుర్తుంచుకొని ఓటు వేయాల్సిందిగా తెలుగునాడులో ఉన్న మైనార్టీ సభ్యులు, మైనార్టీ కుటుంబ సభ్యులందరికీ నా విన్నపం. మీరందరూ బాగా గుర్తు తెచ్చుకుంటే 2004లో 70 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో మొట్టమొదటిసారి ఒక ముఖ్యమంత్రి గారు డేరింగ్ స్టెప్ తీసుకొని 4% రిజర్వేషన్ అని మైనార్టీలకి, ముస్లింలకి, అందులో కూడా వెనుకబడిన ముస్లిం వర్గాలకి ఉపయోగపడే విధంగా ఒక పథకాన్ని తీసుకొచ్చారు. ఈ పథకాన్ని ఎలాగ తీసేయాలా అని చెప్పి
ఎదుటి పార్టీ వాళ్ళు అనగా బీజేపీ పార్టీ మరియు టీడీపీ పార్టీ వాళ్ళు విశ్వ ప్రయత్నాలు చేస్తూ బహిరంగ ప్రకటన చేశారు 4% రిజర్వేషన్ తీసేస్తామని. ముస్లిం సోదరులారా, 1-2 సార్లు ఆలోచించండి. 4% రిజర్వేషన్ ఉండడం వల్ల స్వతహాగా నేను డాక్టర్ అయ్యాను, నా కుటుంబంలో 7 డాక్టర్లు ఉన్నారు. అలాగే నేను పుట్టిన ఊరిలో 30 మందికి పైగా డాక్టర్లు చదివారంటే అది కేవలం 4% రిజర్వేషన్ తో పాటు మా కమిట్మెంట్ మాత్రమే. అట్లాగే 200కి పైగా ఇంజనీర్లు, అలాగే ఎంతో మంది ఉన్నత విద్యలు అభ్యసించిన వాళ్ళు కేవలం ఈ 4% రిజర్వేషన్ వల్లే మా ముస్లిం సోదరులకి సాధ్యపడిందని మీరు అందరూ గుర్తుంచుకోవాలా. అలాగే ఈ 4% రిజర్వేషన్ ఒకవేళ తీసివేస్తే గనక మళ్ళీ ముస్లిం స్థితిగతులు మొత్తం 2004 కంటే ఇంకా అధ్వానంగా తయారయ్యే పరిస్థితి ఉంటుంది. అలాగే ముస్లిం సోదరులారా, ఇంకొక విషయం గుర్తుంచుకోవాలి. 600 ఏళ్లకి పైగా భారతదేశాన్ని పాలించిన మహమ్మదీయులైన మనం ఈ రోజు పౌరసత్వం కోసం పోరాడుతున్నామంటే అది ఎంత సిగ్గుచేటో మీరే ఆలోచించుకోవాలి. ఓటేసే ముందు ఈ 2 విషయాల్ని దృష్టిలో ఉంచుకొని ఈసారి ఓటు వేయాల్సిందిగా విన్నవించుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.